హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పికిల్. చికెన్ పికిల్ అనంగానే నోట్లో నీరూరుతుంది కదా! అంతే టేస్టీగా పక్కా కొలతలతోని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. ఫ్రెండ్స్, నేనిక్కడ ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికి కావాల్సిన ఐటెమ్స్ మొత్తం కూడా కొంచెం కొంచెంగా తీసుకొని, ఈ మసాలా మొత్తాన్ని కూడా దోరగా వేయించి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనిక్కడ కేజీ చికెన్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. కేజీ చికెన్‌కి ఈ మసాలా సరిపోతది. నేనిక్కడ బోన్స్ లేకుండా ఒక కేజీ చికెన్‌ని తీసుకొని, అది శుభ్రంగా కడిగి తడి లేకుండా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఏ పచ్చడికైనా తడి లేకుండా చూస్తేనే చానాలు నిల్వ ఉంటది. మంచిగుంటది ఫ్రెండ్స్. నేనిక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి, అందులోని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత, మనం ముందుగా తీసుకున్న చికెన్‌ని కొంచెం కొంచెంగా వేసి వేయించుకోవాలి. ఫ్రెండ్స్, గ్యాస్ మీడియం మంట మీద పెట్టే వేయించుకోండి. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల చికెన్ మొత్తం కూడా పైన మాడిపోతది. లోపల అంత మంచిగా కుక్ అవ్వదు. మీడియం మంట మీద మంచిగా తిప్పుతూ దోరగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీ 4 నెలల పాటు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే బయట 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను చూపిస్తున్న మాదిరిగా ఒక్కసారి ఈ పచ్చడి ట్రై చేయండి. సో, కంచాలు కంచాలు అన్నం తినేసేయొచ్చు. అంత టేస్టీగా ఉంటది. సో, అన్ని నెలల పాటు కూడా ఉండదు ఫ్రెండ్స్. అంత టేస్ట్ ఉంటది ఈ పచ్చడ. మనం ముందుగా వేయించుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత, అదే ఆయిల్‌లోని చిన్న గంటతోని ఒక 2 గంటలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్‌గా నూరి వేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంటది. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దోరగా వేయించుకోవాలి. నేనిక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్! దానికి ఒక చిన్న బౌల్ కారం సరిపోతది. ఒక కప్పు కారము, అదే కప్పుతోని కొంచెం తక్కువ ఉప్పు. ఉప్పు సరిపోకపోతే ఫ్రెండ్స్ తర్వాత కలుపుకోవచ్చు. ముందుగా కొంచెమే తీసుకోండి ఉప్పు. అందులోనే ఒక స్పూను పసుపు. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, లవంగ, దాల్చిన చెక్క ఈ మిశ్రమం మొత్తం కూడా వేసుకోండి ఫ్రెండ్స్. కేజీ చికెన్‌కి నేను చూపించిన మెజర్‌మెంట్ మసాలా సరిపోతుంది. వీటిని మొత్తాన్ని కూడా లైట్‌గా వేయించుకోవాలి. కారం పచ్చి వాసన లేకుండా ఉంటది ఫ్రెండ్స్. చూసారు కదా! మొత్తాన్ని కూడా లైట్‌గా వేయించుకొని తీసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ఉంది గదా ఫ్రెండ్స్! ఆ చికెన్‌లోని ఈ మసాలా మొత్తాన్ని కూడా మంచిగా నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పికిల్ నేను బోన్స్ లేకుండా తీసుకున్నాను ఫ్రెండ్స్. బోన్స్ లేకుండా తీసుకుంటేనే పిల్లలు ఇష్టంగా తినగలుగుతారు. ఫ్రెండ్స్, ఆ మసాలా మొత్తాన్ని కూడా ఈ చికెన్‌లో వేసి మొత్తం కూడా కలుపుకోవాలి. దీనికి తాలింపు రెడీ చేసుకుందాము. ఒక చిన్న గిన్నెలోని కొంచెం ఆయిల్ తీసుకొని, ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అందులోని ఒక 3 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. అందులోనే ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు. ఫ్రెండ్స్, మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులో వేసుకున్నాం కదా! ఈ తాలింపుకి కొంచెం వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచి తీసుకోండి. చాలా టేస్ట్ ఉంటది. అది మొత్తం కూడా దోరగా వేగిన తర్వాత అందులోనే ఒక 2, 3 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అందులోనే కొంచెమంత కరివేపాకు. ఫ్రెండ్స్, కరివేపాకు ముందే కడిగి తడి లేకుండా చూసుకోవాలి. మొత్తం కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఆ తాలింపు మొత్తం చల్లారేంత వరకు ఆగి, గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం పచ్చట్లోని వేసుకోవాలి. వేసుకొని మొత్తం కూడా పచ్చడి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్! మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనం ముందుగానే నిమ్మకాయలను ఒక 4, 5 నిమ్మకాయలు గింజలు తీసేసి రసం పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రసాన్ని కొంచెం కొంచెంగా యేసుకుంటూ పచ్చట్లో కలుపుకోవాలి. ఫ్రెండ్స్, కొంతమంది నిమ్ముప్పు యూజ్ చేస్తుంటారు. నిమ్ముప్పు యూజ్ చేయకండి ఫ్రెండ్స్.
ని నిమ్మకాయల్ని రసం పిండుకొని వేసుకుంటేనే పచ్చడి చాలా టేస్ట్ ఉంటది. చానాళ్ళ పాటు నిలువ కూడా ఉంటది. చూసారు కదా! మొత్తం కలుపుకుంటూ మొత్తం చల్లారిన తర్వాత ఫ్రెండ్స్ దగ్గరకయ్యి పచ్చడి ఇలా ఉంటది. దీన్ని మంచిగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియో